లో ముఖ్యంగా అటు ఐపీఎస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతే, మరోవైపు అయితే ఏదైతే కోవా బంద్ కు సంబంధించి ఇష్యూ పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతుంది సోషల్ మీడియాలో. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనమైతే ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఏదైతే కోవా బంద్ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద ఉన్నాము. ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కాంట్రవర్సీ అనేది ఏ విధంగా అనేది మొదలైంది, మరి దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. ప్రస్తుతం మనమైతే కోవా బందర్కి వెళ్తున్నాము. సో అన్న నమస్తే, చెప్పండి అన్న, అసలు కోవా బంద్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి తెస్తామండి మేము. నార్మల్గా 3 డేస్కి ఒకసారి తెచ్చుకుంటాం మేము. 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటుంది. 3 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అంటే చాలా వరకు కాంట్రవర్సీ అవుతుంది కదా సోషల్ మీడియాలో, కల్తీ వాడుతుంటారు అని చెప్పేసి, ఏమంటారు దాన్ని? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఫుడ్ జిహాద్ అని, ఫుడ్ స్కామ్ అని ఏదేదో అంటున్నారు. ఈ చిరు వ్యాపారుల కడుపు కొట్టకండి, చిరు వ్యాపారులని బాధ పెట్టకండి. చిరు వ్యాపారులకి వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళకు తెలిసి ఉండేది ఒకే పని. ఇది మా తాత ముత్తాతల నుంచి మాకు జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి మేము ఇదే పని చేస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లో పాలలో పాలు చక్కెర వేస్తుండేవాళ్ళు. అప్పుడు కొంచెం తక్కువగా అమ్ముతుండేవాళ్ళు. అప్పుడు మొత్తం తక్కువనే ఉండేది రేట్లు. ఇప్పుడు మాకు గిట్టుబాటు అవ్వకుండా మేము గిట్టుబాటు అవ్వకుంటుంది. దాంట్లో మేము రవ్వ వేస్తున్నాం అంతే. పాలు చక్కెర గోధుమ రవ్వ అంతే. మాకు వేరే ఆప్షన్ లేదండి. చిరు వ్యాపారాలని బాధ పెట్టకండి. ఇంకా ఏమంటే ప్రతి పేదవాడికి వేరే ఆప్షన్ ఉండదు. మీరు వచ్చి దీంట్లో ఏమో కలుపుతున్నారు, దీంట్లో ఏమో కల్తీ చేస్తున్నారు, ఇది తప్పు, ఇది తింటే మా చిన్నపిల్లలకి ఇది అవుతుంది, ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. అలా వచ్చి ఏవేవో ప్రశ్నలు అడిగి వాళ్ళని భయపెట్టి వాళ్ళని బలవంతం చేయకండి. ఓకే, అంటే అన్న ఇక్కడ కేవలం 10 రూపాయలకు మాత్రమే కోవా బండ్ని ఎందుకు అమ్ముతున్నారు? నార్మల్ 10 రూపాయల కంటే మాకు గిట్టుబాటు అవుతుందండి. దీంట్లో 7 రూపీస్ మొత్తం పోయి 3 రూపీస్ దీంట్లో ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో ఏం కల్తీ ఉండదు. రవ్వ ఎక్కువ వేస్తాం కాబట్టి మాకు ప్రాఫిట్ వస్తుంది. దాంట్లో ఏం కల్తీ లేదండి. చాలా మంది కోవాని ఎలా తయారు చేస్తారు మీరు? పాలు చక్కెర గోధుమ రవ్వ ఈ మూడు దాంట్లో కెమికల్స్ ఏముండవు, దాంట్లో రసాయనాలు ఏముండవు, దాంట్లో కలర్స్ ఏముండవు. చాలా మందికి అదే డౌట్ ఉంది. చాలా సార్లు కూడా నేను చెప్పాను. ఇక్కడ బోర్డు కూడా ఒకసారి చూస్తే బోర్డు పైన పాలు 50%, గోధుమ రవ్వ 25%, చక్కెర 25% అని క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ మ్యాటర్ కూడా నేను రాపించాను చాలా మందికి. డౌట్ ఉన్న వాళ్ళకి చూసుకుంటారని. అంటే మతాల గురించి ఇట్లా మాట్లాడడం, ఫుడ్ జిహాద్ అంటూ దీనికి అంట పెడుతున్నారు, ఏమంటారు దాన్ని? చిన్న వ్యాపారులకి మతాలు కులహాలు అవి రేపకండి అని నేను చెప్తాను అంతే. అంటే ఓవరాల్ గా ఈ కాంట్రవర్సీ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? చిరు వ్యాపారులను వచ్చి కడుపు కొట్టకండి. వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ బతకడానికి. వాళ్ళని వచ్చి మత కులహాలు రేపి ఫుడ్ జిహాద్ అని, ఫుడ్ స్కామ్ అని ఏవో అవి చెప్పి బాధ పెట్టకండి. వాళ్ళకు కూడా మనసు ఉంటుంది. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. వాళ్ళకి ఏమేమో చెప్పి నువ్వు ఇది చేస్తున్నావు, ఇది స్కామ్, అది ఇది అని చెప్పకండి. వాళ్ళు కూడా బాధేస్తుంది. అంటే అన్న ఫైనల్ గా ఇక్కడ ఏంటంటే చాలా వరకు పెద్ద డిమార్ట్ లో కావచ్చు, వేరే దగ్గర కూడా అక్కడ ఎంఆర్పి రేట్లు ఉంటాయి, వీటికి ఉండవు, కల్తీయే వాడుతుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఫంగస్ కూడా పడుతుంది వీటకు అని చెప్పేసి అంటున్నారు. స్ట్రీట్ ఫుడ్ రోడ్ల మీద అమ్మడానికి దేనికైనా కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదండి. చాలా ఈ చిన్న వ్యాపారులకు ఏముంటుందండి, 10 రూపాయలు బన్నది, దానిపైన ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుందండి? పెద్ద రెస్టారెంట్స్లలో, పెద్ద డిమార్ట్స్లలో అయితే ఉంటుంది. ఈ చిన్న ఫుడ్లలో నార్మల్గా ఏం ఉండదండి అట్లా. అది బ్రెడ్ ఉంది కానీ దాని మీద డేట్ లేదు. ఈ రోజు మిగిలిన రేపు మిగిలిన ఎల్లుండి ఇది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ దీని గురించి ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. అంటే డేట్ దానికి సంబంధించి కూడా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అది ఫ్రెషా కాదా అని? మీకు ఎట్లా తెలుసు ఫ్రెషా కాదా అని? అంటే ఈ రోజు అదే ఉంటుంది, రేపు అదే ఉంటుంది. ఈ రోజు ఒక 1000 తీసుకొని వస్తాడు, 1000 అమ్ముడు పోతాయని గ్యారంటీ లేదు కదా. రేపు మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది, ఎల్లుండి అదే కంటిన్యూ అవుతుంది. వేరే దానికైతే డేట్ అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో షాప్లో ఏది కొన్నా ఒక డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ నువ్వు ఇట్లాంటి బండ్లు ఎక్కడున్నా హైదరాబాద్లో డేట్ అనేదే లేదు దానిపైన. బ్రెడ్ పైన కోవా కూడా కరెక్ట్గా ఏం తెస్తున్నారు అనేది కూడా తెలియదు. 10 రూపాయలకు ఒక బన్ ఇస్తుండు అంటే వాళ్ళకు డేట్ వేయకుండా ఏం వేయకుండా ఎట్లా అమ్మగలుగుతున్నాడు ఆయన? అంటే వాళ్ళు చిరు వ్యాపారస్తులు కదా, దీని గురించి వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు. మీరు అట్లా ఎలా అంటున్నారు? లే, చిరు వ్యాపారస్తులు నేను ఏమంటలే, కానీ దానికి ఒక బ్రెడ్ మీద డేట్ అనేది ఉంటే బాగుంటుంది కదా. మేము కూడా తింటాం, అది మాకు కూడా ఇష్టమే, కాదని అంటలేము. డేట్ అనేది ఉండాలి కదా. అంటే పెద్ద కంపెనీలు ఏవైతే డిమార్ట్లో అక్కడ చూసుకుంటాం, మ్యానుఫ్యాక్చర్ డేట్ అక్కడ ఉంటుంది. మరి వాళ్ళు కూడా చాలా వరకు డేట్లు చేంజ్ చేసి అమ్ముతూ ఉంటారు కదా, మరి అప్పుడు తెలుస్తుంది. డేట్లు చేంజ్ చేస్తే అయితే మనం చూడలేము. ఇదైతే మరి ఇదేలా చూడగలుగుతారు? ఇది జామన్ గా అడుగుతారు. డేట్ అయితే లేకుండా దాని మీద అయితే ఇప్పుడు వేసిరా. ఓకే, లేలే ఇంతకు ముందు చూసినాం మేము, అప్పుడు లేదు. అయితే ఇష్యూ అయిన తర్వాత డేట్ వేస్తున్నారు కావచ్చు. ఓకే, అంటే ఇట్లా డేట్ లేనిది డిమార్ట్ ఉండని, ఎంత పెద్దది ఉండని అడగాలి మీరు. దాన్ని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్తేనే చాలా బాగుంటుంది. ఫైనల్ గా ఈ కాంట్రవర్సీ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు?
ఇంకా మేము అంటే డేట్ ఉంది అని అంటే ఓకే, దానికి ఏం అది లేదు. చిరు వ్యాపారస్తులని అందరు అది చేసి పోగొట్టొద్దు, వాళ్ళను బతుకుదేరు వాళ్ళకి ఇవ్వాలి. పెద్ద పెద్ద దాంట్ల మీద అయితే ఎవరు ఏం చేయలేరు, ఇట్లాంటి వాళ్ళ మీద అయితే ఎవరో ఒకరు కంప్లైంట్ చేయడం అది చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళ దాంట్ల మీద కూడా చేయాలి. అంటే ఇవి తినొద్దని చెప్పేసి చాలా వరకు కాంట్రవర్సీ అవుతుంది కదా, ఏమంటారు దానికి? ఎవరిని ఇష్టం అండి, ఆడేడి చేస్తున్నా అన్ని పట్టించుకుంటా అంటే పిచ్చోళ్ళు అయితేనే ఉంటుంది. మన ఇష్టం మనది, అంతే ఇక. అంటే దీనిపైన కుల మతాలు అని చెప్పేసి వ్యత్యాసాలు ఏమన్నా వస్తున్నాయి కదా చాలా వరకు, ఏమంటారు దానికి? ఈ బ్రతుకుదే ఎవరు దాని ఉంటుంది ఇక. కులాలు గిలాలు అన్ని పట్టుకుని కూర్చుంటే ఈయనే ఉంటాం ఇక మనం కూడా. ఇక ఇట్లనే రోడ్ల మీదే ఉంటాం ఇక, అంతే. కుల మతాలు చూడొద్దు అంటారు. అంటే చిరు వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న సామాన్యులన్నీ పట్టుకొని ఈ రకంగా అంటే వాళ్ళని ఇన్సల్ట్గా మాట్లాడడం కానీ చెట్టు కట్టేసి కొడతాం ఏమంటారు ఇలా అసలు? చూస్తారు. ఇలా చూస్తారు. అడిగి ఆడ సిచ్యువేషన్ ఏందో అందరికి తెలుసు బ్రో. ఆడ తెలిసి కూడా కావాలని వాళ్ళు ఏందో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆయన ఎంత సైలెంట్గా ఉండి ఆయన ముఖం ఆయన పట్టించుకుంటారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకటి వేస్తూనే ఉండు ఆయనకి అయితే. అదే జరగదు. తన ఫ్యామిలీ కోసం అట్లా ఆయన తిన్నాడు కదా, సో దానికి ఏమంటారు మరి? సో ఫైనల్ గా మీకు నచ్చిందా కోపం నచ్చిందా? బాగుందన్న. తినొచ్చు అంటారు అందరూ, తినొచ్చు, చిన్న పిల్లలతో సహా తినొచ్చు. ఇక చిన్న పిల్లలు అంటే అది ఏం లేదు. ఇక మనం ఏమైనా డైలీ అదే తింటా కూర్చోం కదా, ఎప్పుడో ఒకేషనల్గా ఒకసారి తింటాం మనం. అది ఒక్కసారి తినగానే ఎవడు వచ్చినోడు వేయడం లేదు ఆడ. కానీ సీరియస్ ఇప్పుడు ఈ కోవా పాను స్వీట్ షాప్ లో ఒక 60 రూపాయలు ఉంటుంది, ఇక్కడ కేవలం 10 రూపాయలకు వస్తుంది. తింటున్నా మీకు అనిపిస్తుందా తక్కువ రేట్ ఉందా ఏమన్నా? అదే అన్న, నేను కూడా అదే అంటున్నా కదా. మనం డైలీ అదే తింటా కూర్చోం కదా, ఎప్పుడో వన్స్ తింటాం మనం. ఒకేషనల్గా ఒక్కసారి తింటాం, అది కూడా డైలీ తింటే మనం అనుకోవచ్చు. ఒక్కసారి తినగా నేను తావం కదా. ఇప్పుడు మీ కోవా పాను విషయంలో మీరు సపోర్ట్ ఇస్తారా వ్యతిరేకిస్తున్నారా? సపోర్టే ఇస్తాను, దాంట్లో ఏం లేదు. ఇక ఎవరిని బతుకుతారు వాడింది కదా, అంతే కదా. దాంట్లో అంటే దీనికి ఎంఆర్పి రేట్ అది ఇది ఏం లేదు, ఎక్స్పైర్ అయిన డేట్ వాళ్ళని కూడా అమ్ముతూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. అట్లా వస్తున్నాయి కాంట్రవర్సీలు, ఏమంటారు మరి? ఈ బన్స్ ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు 3 రోజులు ఉంటాయి ఏమో, నాకు మ్యాక్స్ అయితే అంతే. దాని తర్వాత ఏముంటాయి, పడేస్తూనే ఉంటారు. అది ఇప్పుడు పెట్టుకుందాం అన్నకుండా దానికి ఏమంటారు, అది ఫంగస్ ఏదో పడుతూనే ఉంటుంది. ఇక ఓపెన్ చేసినా మనకి క్లియర్గా అనిపిస్తూనే ఉంటుంది, అదేం స్టాక్ ఉండదు. ఈ రోజు తింటున్నా ముందు చాలా సార్లు మంచి ఎంత కోపం? 10 రూపీస్. అంటే ఇక్కడ 10 రూపీస్ అమ్మి వేరే దగ్గర చాలా కాస్ట్ గా అమ్ముతున్నారు కదా, మరి దీంట్లో కల్తీ అంటున్నారు. కల్తీ ఏం లేదు, ఏం లేదా? ఏం లేదు కల్తీ. నేను ఎప్పటికెళ్ళి తింటున్నా. సోషల్ మీడియా ఇష్యూ చూస్తా బ్రో. సపోర్ట్ ఇస్తున్నా వ్యతిరేకిస్తున్నా? సపోర్టే బ్రో. మనం ఏం చెప్పదలుచు, కోపం తినాలా వద్దా అంటే? తినొచ్చు బ్రో, అదేం లేదు, కల్తీ ఏం లేదు, తినొచ్చు. బాగుందా? ఇదైతే బాగుంది. మొన్న జరిగింది అవి ఇక్కడ ఇది సమ్మక జాతరలో మేడారంలో ఆయన బండ అమ్ముకున్న వాడిని ఇట్లా చేసిరు మీడియా వాళ్ళే, మీరే. దానికి కూడా మరి ఏమనిపించింది, నీకేమనిపించింది చూసా బ్రో? ఘోరంగా అది వాళ్ళ పిల్లలు కూడా తిన్నారు కదా, చూపించింది ఆ రీల్స్ కూడా. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి పెట్టేది. అంటే ఈ షాపులు బ్యాన్ చేయాలి, వీళ్ళను బంద్ చేయాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళేం అటు అది తీసుకుంటలేరుగా మనీ, మరి దౌర్జన్యం చేయకుండా తీసుకుంటారుగా వాళ్ళు. అట్టేనే వాళ్ళు కష్టపడితేనే వచ్చేది వాళ్ళకి రూపాయి ఎవరికైనా కానీ. ఇప్పుడు వీటికి మతం ముందు అంటబడుతున్నారు, ఎట్లా చూడుతుంటారు? అది ఏం లేదు బ్రో, మత్తు అయితే ఏం లేదు. ఇప్పుడు మేము తింటున్నాం అందరు తింటారుగా. అంటే కులం మతం చూస్తున్నారు, దానికి ఏం లేదు, ఇది కులం బిలం ఏం లేదు బ్రో. తినొచ్చు, సపోర్ట్ ఇస్తూ ఉండదు. ఇట్స్ ఓకే బ్రో. తినేదని చెప్పేసి చాలా వరకు కాంట్రవర్సీ వస్తుంది కదా, ఏమంటారు? చాలా మంచిగా ఉంటుంది అది తినడానికి, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే టేస్ట్ ఉన్నా కూడా కల్తీ జరుగుతుంది అందులో అని అంటున్నారు కదా. అలా ఏం లేదు. అంటే సోషల్ మీడియాలో చాలా వరకు పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడుస్తుంది దానిపైన. సో బ్యాన్ చేయాలి, ఎంఆర్పి రేట్లు ఉండవు, కల్తీ ఉంటుంది అని అంటున్నారు. అలా ఇప్పుడు 10 రూపీస్లో వస్తుంది. 10 రూపీస్లో అంటే ఇక తక్కువలోనే బాగానే టేస్ట్ అయితే బాగానే ఉంది. స్విగ్గీ అమ్ముతారు కాబట్టి మీరు ఫ్రీ టైం తింటారా? మీరు గోబన్ తింటారా? తింటాం, ఎక్కడ దొరికితే అక్కడ తింటాం. ఇష్టం నాకు గోబన్ అంటే. అవును. మరి బంద్ చేయమని చెప్తారు కదా, ఏం చెప్పదలుచుకున్నాను? బంద్ అంటే ఇక కులాలను మతాలను కూడా అంటగడుతున్నారు కదా చాలా వరకు, తినొద్దు వాళ్ళు అది చేస్తారు, వేరే కల్తీ వాడతారు అని మతాలను కులాలను అంటగడుతున్నారు. కోవా పనికి ఏమంటారు? అలా ఏం లేదు, నాకైతే అలా ఏం అనిపించదు. బాగానే ఉంటుంది. ఇక 10 రూపీస్లో ఏమొస్తుందని. అంటే సోషల్ మీడియాలో చూసారా, ఆ వీడియో చూసారా? చూసిన. అంటే చూడంగానే మీకు ఒక సెకండ్ మైండ్ లో ఏం తట్టింది అసలు? అంటే అలా అంతా పర్లేదు. ఇప్పుడు 10 రూపీస్కి ఏమో. ఇప్పుడు మేడారం జాతరలో వల్లి అనే వ్యక్తిని, కోబన్ అమ్మే వ్యక్తిని పట్టుకొని మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అలా అది చూడలేదు, వీడియో చూడలేదు. సో ఏం చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఈ కోబన్ అమ్మే వాళ్ళు మొత్తం ముస్లిమ్స్ కాబట్టి ఇప్పుడు మతం కూడా దీన్ని యాడ్ చేస్తారు. మతంది ఏముంది అన్న అందులో? ఓకే, మతంది ఏముంది? ఎవరైనా అమ్మచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు, అది బిజినెస్ కదా, ఎవరైనా చేసుకోవచ్చు, అందులో ఏముంది?
మతంది ఏమో మతం ఎందుకు వచ్చింది అన్నలో మధ్యలో అక్కడ చూడొద్దంటావు ఆ, ఏదైనా సరే కానీ మనతో చూడాలి. అవును బిజినెస్ మనం కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు కదా. అది మతంది ఏముంది అందులో? మతంతో సంబంధం లేదు. సంబంధమే లేదు. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు ఇట్లాంటి అమ్ముకున్న వాళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు పెద్ద పెద్ద దిగ్గజమైన షాప్స్ ఉంటాయి, లైక్ మాల్లో కానీ బట్టల షాపులు కానీ. రీసెంట్ రోడ్ మీద కుక్క కాకపోతే కూడా దాన్ని బిర్యానీ చేసి అమ్మే రోజులు చూస్తున్నాం చాలా సార్లు. సో అట్లాంటి వాళ్ళ మీద ప్రశ్నించని మీడియా ఈరోజు చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఇట్లా మాట్లాడినప్పుడు మీకేమనిపించింది? అంటే అది దారుణం అనిపించిందా? రివార్ట్లలో ఎంఆర్పి రేట్లు ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాయి, కానీ ఇక్కడ ఏం ఉండవు కదా. మరి ఎట్లా ఏముండవు బాగానే చేస్తారు. అది అయితే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఇంకా తక్కువలో వస్తుంది కదా. అవును, అది అదే మనం మాల్లో అది తింటే ఎక్కువ రేట్లో వస్తుంది, అది ఎంఆర్పి రేట్ ఎక్కువ ఉంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది, కానీ ఇది తక్కువలో వస్తుంది అంతే. ఓకే. అంటే ఇప్పుడు చాలా వరకు దీని గురించి ఎట్లా అంటున్నారు అంటే ఇది వాళ్ళకు జీవనోపాధి, వాళ్ళ ఫ్యామిలీలను పోషించుకోవాలి, అలాంటి వాళ్ళ పొట్ట కొడుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా అంటున్నారు చాలా వరకు. ఏమంటారు మరి, నిజమేనా? నిజమే, ప్రతి సైడ్ ఉండరు కదా, ఎక్కడే తినొద్దని కొద్దిగా సోషల్ మీడియా నడుస్తుంది కదా, మరి ఏం చెప్తారు? తినొచ్చు అండి, తినొచ్చా? అందరూ ఫేక్ అలా ఉంటారు, ఏడో ఒక్క ఉన్నారని చెప్పి అందరూ అట్లానే ఉంటారు. వాళ్ళు వ్యాపారం చేసుకునేటోళ్ళు. అంటే స్వామి వాళ్ళకు కులాల మతాలను కూడా అంటగడుతున్నారు కదా, ఓన్లీ ముస్లిం వాళ్ళే చేస్తున్నారు, దానికి ఏమంటారు అని చాలా వరకు అంటున్నారు. వాళ్ళు కల్తీ నెయ్యి కూడా వాడుతున్నారు ఇందులో అని అంటున్నారు. లేదు మా తను చిన్నప్పటికైనా చూస్తుందండి, తింటూనే ఉంటారు. అది తప్పుడు కానీ తింటూనే ఉంటారు. మాత్రం ఎక్కడో కల్తీ ఉందని ప్రతిసారి ఉండదు కదండి. దాని నుంచి తినొచ్చట, అందరు తినొచ్చా? తినొచ్చు అండి, అన్ని మతాలు అన్ని కులాలు తినొచ్చట? తినొచ్చు. తినొచ్చు. దేవుడు ఒక్కటే దేనికైనా, ఈ దేవుడు దా సపరేట్ ఏమి ఉండదు. దేవుడేనా ఒకటే అంతే. మరి ఇప్పుడు ఏమంటావు అన్నట్టు మేడం జాతర చేసినట్టు ఆ ఇష్యూ మీద మీరు వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎవరు కరెక్ట్ అనిపించింది, ఎవరు తప్పు అనిపించింది? మీడియా వాళ్ళు పబ్లిసిటీ అండి, మీడియా వాళ్ళు కానీ మనం వాళ్ళు ఒక వీడియో ఇక్కడ మీడియా కూడా వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు కదా, ఎందుకంటే అది నిజమో కాదో అని క్వశ్చన్ అడగడం తప్పు కాదు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైనా తప్పు కాదు కదా. తప్పేనండి. తప్పే అంటావు? ఎందుకంటావు అంటే ఎక్కువ ధైర్యం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఒక్కసారి ఉంటారండి, ప్రతిసారి ఉండరు కదా. అడిగే విధానం ఉంటుంది, అడిగే విధానం ఎక్కడో ఒకసారి ఉంటారు. ఆయన ఒకసారి వీడియో పెట్టాడు, వాళ్ళు పిల్లలు తింటారు, వాళ్ళు తిన్నారు కాబట్టి ఆ వీడియో అప్పుడు ఆయన కూడా తిన్నారు చూపించాడు. ఎక్కడో ఒకసారి ఉంటుంది, ప్రతిసారి ఉండరు కదా. ఎక్స్పైర్ డేట్ అనేది చెప్పలేదు. మరి ఇప్పుడు ఈ ఫైనల్ కోపన్ విషయంలో మీరు సపోర్ట్ ఇస్తున్నారా లేకపోతే అగ్నెస్ట్ ఉన్నారు? సపోర్ట్ ఇస్తారు, 100%. ఓకే. సో ఫైనల్ తింటారా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో పిల్లలు కానీ తింటారా కోపన్? తింటారు. మా చిన్నప్పుడు కానీ ఇప్పటిప్పుడు కానీ పాల్గొ తింటాం. In social media there is some controversy about the Kova bun, so what you have to tell about that? It's so good. Nice taste. Okay. But somewhere else that someone tells that it's about the religious or caste feeling they are including in this Kova bun. What's your feeling about that? Feelings. क्या बोलूं? It's good, very good. Okay. ఈ విధంగా కోవా బన్ కాంట్రవర్సీ అయితే పెద్ద ఎత్తున నడుస్తుందని కూడా చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా ఇక్కడ చాలా వరకు పెద్ద ఎండ ఉంది, ఆ ఎండలో కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఫుడ్ ట్రాక్ తీసుకొని వచ్చి 10 రూపాయలకు చిన్న చితగా అనుకుంటూ అమ్ముకొని వాళ్ళ జీవనాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా కూడా సోషల్ మీడియాలో మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఒక సైడ్ మంచి అయితే మరో సైడ్ చెడు అవుతుంది, మరో సైడ్ చెడు అవుతే ఇంకొకరికైతే మంచి ఆకోని అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో అర్థమవుతుంది. కానీ మరీ ముఖ్యంగా వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చి వేరే కులాల నుంచి మతాల నుంచి ఎవరైనా సరే ఫుడ్ కాడ చాలా వరకు మత కుల భేదాలను చాలా వరకు అసలు అంటగట్లేని పరిస్థితి ఈ రోజైతే కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ కాంట్రవర్సీ అయితే వారి మాటల్లో కూడా తెలుస్తుంది. సో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అని కూడా చెప్పొచ్చు. ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ, ట్యాంక్ బండ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.